అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈ వీడియో ఒక అవేర్నెస్ వీడియో అనమాట. మీ దగ్గర కాయిన్స్ ఉంటే ఎవరైనా కొంటాము అని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అనేదానికి ఇది విత్ ప్రూఫ్స్తో ఈ వీడియో అనమాట. ఒకతను నాకు ఇవన్నీ కూడా షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ మీరు వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాతే కమెంట్స్లో రాసేదానికి ట్రై చేయండి. వాళ్ళు కొనేవాళ్ళు ప్రూఫ్స్ కూడా పెట్టున్నారు. అతనికి నమ్మించేదానికి ఎటువంటి ప్రూఫ్స్ వాళ్ళు చూపించారు అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి అనేసి నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఇక్కడ మీకు కనపడే థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అవేర్నెస్ వీడియోసే అనమాట. న్యూస్లో వచ్చే ఆ ఆర్టికల్స్ తీసుకొని వచ్చి నేను మీకు ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను. ఇలాంటివి ఎవరు నమ్మొద్దు, వాటి వాల్యూ అంత ఉండదు అనేసి. అదేవిధంగా అటువంటి వాటిల్లో ఏవైనా వాల్యుబుల్ ఉంటే అవి ఏంటి అనేది కూడా విత్ పిక్చర్స్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి నమ్మొద్దు అని నేను ఒక పక్క ఆ వీడియోలో చెప్తుంటే దాని కింద కామెంట్స్ వచ్చేసి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, నేను మీకు ఒక 4-5 మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. అలాంటివి బోల్డ్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ షేర్ చేద్దాం ఇంకొన్ని కామెంట్స్ అనుకుంటే వాళ్ళు చాలామంది డెలీట్ కూడా చేసేసుకున్నారు ఆ కామెంట్స్ని. ఈ విధంగా కామెంట్ చేస్తారనమాట. ఫేక్ న్యూస్, నమ్మొద్దు, మీరు జనాల మీద ఎన్ని రోజులు బ్రతుకుతారు అనేసి. సమ్టైమ్స్ ఏంటంటే వీటిని చూసినప్పుడు బాధ వేస్తుంది. అదేవిధంగా ఏంటంటే సరే ఓకే లైట్ అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు వీడియో కంప్లీట్గా చూడలేదని మనకు అర్థమైపోతుంది అనమాట. వాళ్ళకి జస్ట్ ఏంటంటే అవతల వాళ్ళని ఏదో ఒకటి అనేయాలి, వాళ్ళు తృప్తి పడిపోవాలి, అంతవరకే వాళ్ళ కాన్సెప్ట్. అంతేకాని వీడియోలో ఏం చెప్పారు, నిజమా అబద్ధమా అని ఆలోచించే అంత టైము, ఓపిక, తీరిక వాళ్ళకి ఉండదన్నమాట. అవతల వాళ్ళని ఏదో ఒకటి అనేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా అంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వీడియోలోకి వద్దాము. ఇతను నాకు పేరు చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళు తనకి పంపించిన డీటెయిల్స్ అనమాట ఇవి. అంటే కాయిన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి, సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవి కొన్ని వాళ్ళు తనకి పంపించారు. తను వచ్చేసి కాయిన్స్ తన దగ్గర ఉండేవి ఫొటోస్ పంపించిన తరువాత వాళ్ళు తనకి ఆఫర్ చేసింది ఏంటంటే 2 crores 2 కోట్లు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేశారు. అసలు యాక్చువల్గా తనకు షేర్ చేసిన కాయిన్స్ ఏంటి అనేది, వాటి వాల్యూ రియల్గా ఎంత ఉంటుంది అదే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెబుతాను. ఓకే, తర్వాత వాళ్ళు చెప్పి 2 crores ఇస్తాము, రెడీ టు పే అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే, మేము యూఎస్ఏలో ఉంటాము, మీరు డెలివరీ చేయగలుగుతారా అనేసి అడిగారనమాట. అంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను, మీరు పాస్ చేసి చదువుకోండి. నేను షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఎస్ఏలో ఉంటాము, డెలివరీ చేయగలరా అనేసి అడిగారు. తను డెలివరీ చేయగలను అని చెప్పారు. తర్వాత ఏంటంటే, నేను ఫస్ట్ మీకు హాఫ్ పేమెంట్ ఇస్తాను, కాయిన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేమెంట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుకోసం మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ని మాకు షేర్ చేయండి అని చెప్పేశారు. ఎందుకంటే మేము మీకు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు డీటెయిల్స్ ఇవ్వండి అనేసి అడిగారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది అని చెప్పేసి 1250 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో ప్లస్ హిందీలో కూడా వాళ్ళు ఆ కాన్వర్జేషన్ రాసున్నారనమాట మెసేజెస్. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, 95 lakhs అని చెప్పారు. 95 lakhs ఇస్తాము. తర్వాత అంటే మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఫొటోసు, అదేవిధంగా సెల్ఫీ ఫొటోసు ఇవన్నీ కూడా వాళ్ళు పంపిమన్నారనమాట. ఆ తర్వాత ఏంటంటే 1.40 crores మీకు ఇస్తాము అని చెప్పేసి, దానికోసంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 999 రూపాయలు ఇవ్వాలి అనేసి అడిగారు. మళ్ళీ ఏంటంటే 98.50 lakhs ఇస్తాము, దానికి కావాల్సింది ఏంటంటే జిఎస్టీ పేపర్ కావాలా, తర్వాత ఆక్షన్ లైసెన్స్ కూడా కావాలా అని చెప్పేసి అడిగారు. ఆ తర్వాత ఏంటంటే అడ్రస్ అవన్నీ వాళ్ళు పంపించారనమాట ఇతనికి. ఈ అడ్రస్కి మీరు షేర్ చేయాలి అది ఇది అని చెప్పేసి కొంచెం నమ్మించే విధంగా అన్నీ అయితే పంపించున్నారనమాట, యూఎస్ఏ అడ్రస్ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మీరు నీట్గా గమనించండి, ఒక లైవ్ వీడియో లాగా తీసి కూడా తనకి పంపించున్నారనమాట. అంటే బ్యాంక్లో ఉన్నాం మేము అనేసి. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే, డాలర్స్లో మేము మీకు ఇస్తున్నాం కాబట్టి కరెన్సీ ఎక్స్చేంజ్ కింద మీరు సమ్ అమౌంట్ కట్టాలి అని చెప్పేసి మేనేజర్ చెప్తున్నారు. నేను ఇప్పుడు బ్యాంక్లోనే ఉన్నాను అని చెప్పేసి అది తనకి పంపించారనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇవన్నీ చూసిన తర్వాత తను ఏం చేశారంటే, నా దగ్గర డబ్బులు లేవు అనేసి మెసేజ్ చేశారు.
ఓకే, తనకు అర్థమైపోయింది ఇదంతా ఫేక్ అనేసి. అప్పటికి అర్థమైపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అనేసి మెసేజ్ చేశారు. ఆ తర్వాత మీరు ఇమీడియట్గా రెడీ చేసుకోండి అని చెప్పేసి ఎంత కట్టగలరు అని చెప్పండి. అది మెసేజ్ చేసి మళ్ళీ సరే 1500 కట్టండి అని చెప్పేసి అడిగారు. తనకి కూడా తానేంటంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. మళ్ళీ ఎంత టైం పడుతుందని మెసేజ్ చేశారు. దానికి తను నా దగ్గర డబ్బులు లేవు అనేసి మెసేజ్ చేశారనమాట. ఓకే, ఈ విధంగా వాళ్ళు ట్రాప్ చేస్తారు. అర్థమవుతుందా? ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి ఈ విధంగా అడిగారంటే పక్కా అది ఫ్రాడ్ అని అర్థం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. కోట్లు ఎవరు డబ్బులు ఇవ్వరండి. అవి అసలు అంత కాస్ట్లీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక కాయిన్కి ₹100 200 ఇస్తామంటే నమ్మొచ్చు, కానీ వేలల్లో లక్షల్లో కోట్లలో ఇస్తామంటే ఎలా నమ్ముతాం చెప్పండి? అందుకే ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టుకుని ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ అమ్మే ఉద్దేశంతో కలెక్ట్ చేసేవాళ్ళు. వాటి అసలు ఏ కాయిన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, దాని మెటల్ ఏంటి, ఏ ఇయర్లో రిలీజ్ చేశారు, దాని వాల్యూ ఎంత ఉంటుంది, ఏ మినిట్స్ నుంచి రిలీజ్ చేశారు, రేర్ కేటగిరీలోకి వస్తుందా రాదా, ఈ ఫస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆ తరువాత మీరు అమ్మేదానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో తను షేర్ చేసిన కాయిన్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయో అవన్నీ నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇంకొక మోసం అన్నమాట, అది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఆ కాయిన్స్ మీకు చూపిస్తాను నేను ఏ విధంగా కాస్ట్లీ కాయిన్స్ ఇవి అని చెప్పి మోసం చేస్తారో ఆ వీడియో కూడా మీకు, అది నాకు ఒక షేర్ చేసింది, ఆ వీడియో మీకు ప్రజెంట్ చేస్తూ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఇలాంటివి నాకు చాలామంది చెప్పున్నారు, కానీ చాలామంది ఏంటంటే డీటెయిల్స్ ఈ విధంగా నాకు స్క్రీన్ షాట్స్ పంపించండి అని అంటే కొంతమంది భయపడి డిలీట్ చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే ఆ నెంబర్స్ని బ్లాక్ చేసేసి డిలీట్ చేసేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇలాంటివి చాలా బయటికి రావట్లేదు అనమాట. మీ ఎవరికైనా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెయిల్ చేయండి. sirisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి అనమాట. ఈ మెయిల్కి మీరు పంపించారంటే ఇదే విధంగా వీడియో చేస్తాను. వీడియోలో మీ పేరు చెప్పండి అని అంటే మాత్రమే చెప్తాను, చెప్పొద్దు అని అంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పను. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేశానో అదే విధంగా వీడియో చేస్తాను. ఎస్పెషల్గా నేను ఇంత రిక్వెస్టింగ్గా ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఈ ఉద్దేశంతోనే అనమాట. ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఏదో చూసి మోసపోకూడదు అనేసి. నేను యూట్యూబ్లో ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేయకముందు అన్నప్పుడు చాలా వీడియోస్ చూసి ఎందుకు వీళ్ళు ఇంత అబద్ధాలు చెప్తున్నారా అనేసి నేను అనుకునేదాన్ని. ఆ కోపంతో వచ్చిన ఛానలే ఇది. మనం నిజాలు ఎందుకు చెప్పకూడదు కాయిన్ కలెక్టర్స్కి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కామెంట్స్లో చెప్పినట్లుగా ఏదో డబ్బుల కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేయట్లేదు. వీటి ద్వారా నేను ఏదో మిద్దుల మెడలో కట్టేయాలని మాత్రం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఆల్రెడీ అవన్నీ ఇచ్చేసాడు, వాటితో నాకు అవసరం కూడా లేదు. అది కాకుండా మన ఛానల్స్కి వచ్చే డబ్బులు ఎంతో తెలిసి ఇటువంటి ఛానల్స్కి 4 months 5 months అయిన తర్వాత మాత్రమే మనకి ఒక $100 కంప్లీట్ అవుతాయి. ఆ $100 కంప్లీట్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి. అది కూడా ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. మ్యాక్సిమం అంటే 9,000 to 10,000 లోపల మాత్రమే మనకి 4 to 5 monthsకి ఒకసారి అమౌంట్ వస్తుంది. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము, ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాజువాలిటీకి డొనేట్ చేస్తున్నాం అనమాట. అది కూడా నేను ఫస్ట్ ఒక వీడియో చేశాను, ఆ తర్వాత వీడియో చేయట్లేదు. ఎందుకనంటే అది నాకు నచ్చలేదు. ఎందుకంటే మనమేదో గొప్ప పని చేస్తున్నాం అనేసి డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రం నేను ఆ వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చేది ఎంతండి, ఆవగింజలో అర్ధభాగం అంటారు చూడండి, దాంట్లో కూడా 100వ వంతులో కూడా ఇంకా 100వ వంతు అనేది నా అభిప్రాయం అనమాట. వాళ్ళు చేసే సేవ ముందు మనం చేసేది ఎంత. అందువల్ల ఏంటంటే నేను దాన్ని ఎక్కడ కూడా నేను వీడియోస్ చేయను, మనం ఇంత అమౌంట్ పంపించాము అనేసి. ఓకే, అర్థం చేసుకుంటాను అనుకుంటాను. అది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి వాళ్ళ బారిన పడి మోసపోకూడదు, ₹1 కూడా వాళ్ళు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశం మాత్రమే నాది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.